సీఎం వెంట నడుస్తాం, రాజధానికి భూములిస్తాం. అంగీకారం తెలిపిన 3 గ్రామాల రైతులు. మహానగరంగా రాజధాని అమరావతి విస్తరణతో తమ ప్రాంత అభివృద్ధి ఎల్లలు దాటుతుందని, అందులో భాగస్వాములమై దార్శనికుడికి అండగా నిలుస్తామని తాడికొండ మండలంలోని పాములపాడు, బేజాత్పురం, రావెల గ్రామాల రైతులు పేర్కొన్నారు. రాజధాని అవసరాల కోసం చేపట్టిన 2వ విడత భూసమీకరణలో భాగంగా గ్రామ సభలు నిర్వహించారు. మా పిల్లల భవిష్యత్తు కోసం ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు. తాత ముత్తాతల నుంచి వస్తున్న భూములను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నామని, తమ భవిష్యత్తుకు భరోసా కల్పించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమ్మకంతో ఆయన వెంట నడుస్తామన్నారు. భూములు తీసుకున్న తరువాత ఇక్కడ ఏ ప్రాంతంలో ఏమేం నెలకొల్పుతారో తెలియజేయాలని కోరారు. సన్న, చిన్నకారు రైతులను ఆదుకోవాలి. నాకు అరెకరం పొలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. కౌలు 30,000 ఇస్తామంటున్నారు. కుటుంబ పోషణకు సరిపోదు. చిన్న, సన్నకారు రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలి. వలేటి పేరయ్య, రావెల. ఉపాధి, ఉద్యోగ అవకాశాల్లో ప్రాధాన్యం ఇవ్వండి. భూములు త్యాగం చేసిన వారి పిల్లలకు భవిష్యత్తులో ఇక్కడ ఉపాధి, ఉద్యోగ అవకాశాల్లో ప్రాధాన్యం కల్పించాలి. రాజధాని అభివృద్ధి చెందితే మా పిల్లలు ఉద్యోగాల కోసం వేరే ప్రాంతాలకు వెళ్లనవసరం ఉండదన్న ఆశతో మా కుటుంబానికి ఉన్న 15 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. చుండు శ్రీనాథ్, బేజాత్పురం. అవి మెగా సిటీగా అభివృద్ధి చేయాలన్నది సీఎం. అభివృద్ధి కోసం త్యాగాలకు సిద్ధంగా కావాలి. రాజధానిని మెగా సిటీగా అభివృద్ధి చేయాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన. అంతర్జాతీయ విమానాశ్రయం, క్రీడానగరం, ఐటీ వంటివి రాక వల్ల ఎంతో అభివృద్ధి జరుగుతుందనేది గుర్తించాలి. రాజధానిలో నెలకొల్పిన విద్యాసంస్థలకు ఇంకా భూమి అవసరమని అడుగుతున్నారు. అవి విస్తరిస్తే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. మెజారిటీ రైతుల అభిప్రాయం మేరకే భూములు తీసుకుంటారు. తెనాలి శ్రావణ్ కుమార్, ఎమ్మెల్యే. ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాం. రైతుల అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాం. వారి అంగీకారంతోనే ప్రభుత్వం ముందుకెళ్తుంది. రెవెన్యూ సమస్యలను డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి వచ్చి పరిష్కరించాకే భూములు తీసుకుంటారు. శ్రీనివాసరావు, ఆర్డీఓ, గుంటూరు.